కరీంనగర్లో సంచలనంగా మారినటువంటి పసిపాప కిడ్నాప్ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కేవలం 12 గంటల్లోనే పసిపాపను గుర్తించి కూడా వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి వారిలో కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, కేవలం 12 గంటల లోపే మీరు ట్రేస్ అవుట్ చేయడం జరిగింది, తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. అది ఎట్లా సాధ్యమైంది? ముఖ్యంగా మనకి నిన్న అంటే ఆల్మోస్ట్ 18వ తారీఖు 2 గంటల ప్రాంతంలో కరీంనగర్ 2 టౌన్కి పాప 3 days బేబీ గర్ల్ మాతా శిశు నుంచి మిస్ అయిందని సమాచారం 2 టౌన్ ఇన్స్పెక్టర్ అందుకోవడం జరిగింది. దాని విషయంలో ఇమ్మీడియట్గా మన కరీంనగర్ సిపి గారు అభిషేక్ మహంతి సారు ప్రత్యేక ఫస్ట్ ఇనిషియల్గా ఒక 5 బృందాలని ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ 2 టౌన్ ఇన్స్పెక్టర్, అలాగే ఎస్బి ఇన్స్పెక్టర్, అలాగే టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, మిగతా సిబ్బందితో ఒక 5 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సమాచారం అందుకోగానే మనం సీసీ ఫుటేజ్ అలాగే టెక్నికల్ అదర్ ఎవిడెన్స్ని చేసుకుంటూ పాపను ఎప్పుడైతే మన హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి మూమెంట్ని ఆమె ఆటో ఎక్కిన కాడ నుంచి, తర్వాత బస్టాండ్ వెళ్ళిన కాడ నుంచి, బస్టాండ్ నుంచి జమ్మికుంట నుంచి ఏ మార్గాల నుంచి తక్కలపల్లికి వెళ్ళిందో ప్రతి ఒక్క దారిలో ఉన్న సీసీ ఫుటేజ్ని అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ని ఛేదించి, ముఖ్యంగా మా సిబ్బంది అందరూ, మా ఇన్స్పెక్టర్సు, ఎస్బి ఇన్స్పెక్టరు, అలాగే టాస్క్ ఫోర్సు ఎస్ఐ, అలాగే జమ్మికుంట ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పనిచేయటం వల్లనే మనం విత్ ఇన్ ద 12 hours లోపలనే పాపని సేఫ్గా మేము తీసుకొని ఆమె కస్టడీలో తీసుకొని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం జరిగింది. అంటే ఏదైతే కిడ్నాప్ పాల్పడినటువంటి యువతి పోలీసులను మిస్గైడ్ చేసేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఆటో కావచ్చు కానీ, బస్సులో కావచ్చు కానీ పోలీసుల దృష్టిలో మరించేందుకు ప్రయత్నించింది కదా. అసలు ఆమెకు దీనిపైన గతంలో జరిగిన కిడ్నాప్ అవగాహన ఉందా? ఎందుకు ఆమె అట్లా ప్రవర్తించిందని మీ విచారణలో తెలియదు? ముఖ్యంగా ఇప్పటి వరకు అయితే ఇంకా మేము పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ ఫర్దర్ విచారణ చేసేది ఉంది. ఇప్పటి వరకు అయితే మాకు ఉండేది ఏంటంటే, ఆమెకి రీసెంట్గా 2 years పెళ్ళైంది, రీసెంట్గా అబార్షన్ కూడా అయింది. పిల్లలు కావాలని చెప్పి ఆమెకి బాగా ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు కావాలని చెప్తే ఎవరైతే బిహెచ్ఎంఎస్ డాక్టర్ ఉన్నాడో అతని అడ్వైజ్ మీదనే పిల్లలు ఎట్లా అంటే ఎక్కడైనా వరంగల్ హాస్పిటల్ కానీ కరీంనగర్ హాస్పిటల్కి పోతే ఎవరో ఒకళ్ళు ఎత్తుకోనని రావచ్చు, ఎవరో ఒకళ్ళు అమ్ముతారని చెప్పి తప్పుడు సమాచారం ఇవ్వటం జరిగింది. ఆమె ఇద్దరు అనుకొని ఆమె ఇక్కడికి వచ్చి ఆ అడ్వాంటేజ్ తీసుకొని పాపని ముందు ఏంటంటే ఎవరన్నా ఉంటే ఎత్తుకొని పోదామని ముందు అనుకున్నది. అనుకోకుండా ఈ చిన్న బాబు దగ్గర ఉండేసరికల్లా వ్యాక్సిన్ వేపిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి అతని దగ్గర నుంచి తీసుకొని కిడ్నాప్ చేయడం జరిగింది. బహుశా ఏంటంటే మాకుండే ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్లో ఆ పాపని చదువుకొని ఇతర అవసరాల గురించి వాడుకోవాలనే ఉద్దేశంతో ఆ పాపని కిడ్నాప్ చేసిందని మాకు ఇప్పటి వరకు ఉన్న ఇన్వెస్టిగేషన్లో తెలియదు. గతంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి కదా. ఇటు పోలీస్ శాఖ, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి సంయుక్తంగా ఇలాంటి మళ్ళీ ప్రవణత కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మీరు? మేము గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మేమంతా త్వరలో మీటింగ్ కండక్ట్ చేసుకొని ఎక్కడ సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, సీసీ కెమెరాస్ ఇంకెవరైనా అవసరమా, అట్లనే ఇంకా మా పోలీస్ తరఫు నుంచి ఏమైనా అవుట్ పోస్ట్ అవసరం అయితే మా సిపి గారు ఆదేశానుసారం అక్కడ బీఫప్ బందోబస్తు కానీ ఇంకా ఏమైనా సెక్యూరిటీ బీఫప్ తప్పకుండా చేస్తాం. వాళ్ళతో ఒకసారి మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత. సో ఇది మొత్తానికి కేవలం 12 గంటల్లోనే కిడ్నాప్ గురైనటువంటి పసిపాపను కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ ప్రభుత్వం కాకుండా కూడా సంయుక్తంగా ఇదేంటి ఆసుపత్రి వర్గాలు, అదేవిధంగా పోలీసులు కూడా ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటామని కూడా టౌన్ ఏసీపీ నరేందర్ చెప్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో రామకృష్ణ, ఐటీ న్యూస్, కరీంనగర్ నుంచి.